కార్యకర్తలకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ, గతంలో రాజకీయాలు చేసినప్పుడు చాలా కుటుంబాలు ఈ మండలాల నుంచి ఎమ్మెల్యేగా అయ్యారు. అందులోనే కొంతమంది ఈనాటి మీ గ్రామంలో రాజకీయాలతో ముడిపడి ఉన్న కుటుంబాల పెద్దలు మీ ముందున్నారు. వారు ఆ రాజకీయాలు రాకముందు వారు ఆస్తి ఎంత, రాజకీయ జీవితంలో ఉండి ఈ ప్రజాసేవలో నుండి వాళ్ళు ఎంత నష్టపోయారో నాకంటా కూడా మీ 4 గ్రామ ప్రజలకే బాగా తెలుసు. ఇది ఒప్పుకుంటే ఒకసారి మీరు తప్పట్లు కొట్టచ్చు. నేటి కాలంలో ఒక్క ఛాన్స్ తోటి వచ్చిన ఎమ్మెల్యేలు ఎంత సంపాదించారు, ఏమి చేశారో అది కూడా మీకే తెలుసు. ఇక ఇంకోటి విషయం, 20 సంవత్సరాల క్రితం నేను రాజకీయాల్లో చురుగ్గా తిరిగే రోజుల్లో ఇక్కడ కొండల మీద రాళ్లు పడి పంట పొలాలు పోతాయని ఉద్యమాలు చేస్తున్న చూసిన వ్యక్తిని నేను. దాని మీద చాలా పోరాటాలు చేశాను. పంట పొలాలు నష్టం జరుగుతున్నాయి ఇక్కడున్న కొండలు తవ్వుతుంటేనండి. కానీ మన మాజీ ఎమ్మెల్యే గారు పొలాల మీద నుంచి మన రౌలీపురం దాకా వేసి ఇప్పటికీ ఆ రోడ్లే ఉన్నాయి. అప్పుడు ప్రభుత్వంలో మన చిత్తూరు రవీంద్ర వేసిన రోడ్లు వేయించే ఈనాటి రాజకీయ సంపత్తులు అందరూ కొండలు కొట్టేసి దోచుకుపోయారు. దీనికి మీరు ఒప్పుకుంటారా? ఒప్పుకుంటే తప్పదు పట్టండి. మీ అభివృద్ధి కోసం రోడ్లు వేస్తే దొంగలుగా రోడ్లు ఉపయోగపడ్డాయి. కానీ ప్రజలు నడిచి వెళ్ళి హాస్పిటల్లో మనం వెళ్ళి తీసుకెళ్లి రోడ్లు హైవేలు తప్పించి, మోడీ గారు వేసిన హైవేలు తప్పించి ఎక్కడా రాష్ట్రంలో రోడ్డు మీద తాటాడుకునే బట్టి కూడా వెళ్ళలేదు. సరే, ఇంక నేను క్లుప్తంగా మాట్లాడతాను. ఇంకొకటి, మన గ్రామాన్ని నుంచే అన్నదమ్ములు జగన్మోహన్ రెడ్డి గారు, షర్మిల గారు ఆస్తి తగాదాలతో 2 పార్టీల్లో వస్తున్నారు. ఆ పార్టీ అభ్యర్థి మీ గ్రామంలో ఉన్నారు. పొరపాటుని మానవూరు కదా అని మీరు ఓటేస్తే ఎన్డీఏ కూటమికి నష్టం జరుగుతుంది, వైఎస్ఆర్సీపీకి లాభం జరుగుతుంది. ఇది గమనించుకుని అక్క చెల్లెలు, తల్లిదండ్రులు మన ఊరుకోవడం కాదు, మనకి పనిచేసే నరేంద్ర మోడీ గారు, మన కోసం శ్రమించే చంద్రబాబు నాయుడు గారు, మన కోసం పోరాడే పవన్ కళ్యాణ్ గారి కోసం మీరు అందరూ మేడం పురంధేశ్వరి గారి కమలం గుర్తు మీద వేసి 1000 ఓటు, అలాగే భక్తులు బలరామేశ్వరి గారికి గ్లాస్ గుర్తు మీద వేస్తే తప్పనిసరిగా వారి కేంద్ర మంత్రి అవుతారు. ఇప్పుడు మన ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం చేపట్టి చాలా కార్యక్రమాలు తీసుకోండి. ఆరోగ్యశ్రీ కానివ్వండి, మనకి ఇచ్చిన ఇల్లులు కానివ్వండి, ఇవన్నీ కూడా మీరు ఒక్కసారి లోతుగా అధ్యయనం చేస్తే ఇవన్నీ కేంద్ర ప్రభుత్వం నిధుల నుంచి మన రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుంది. కాబట్టి అత్యధిక నిధులు, అలాగే మనకి ఇక్కడ మన నియోజకవర్గం పురోగతికి సభాశాస్త్రం నమస్కరిస్తూ, సభాధ్యక్షులు సోదరులు బొడ్డు వెంకటరామ చౌదరి గారికి, పెద్దలు చిత్తూరు రవీంద్ర గారికి, శాసనసభ అభ్యర్థిగా మీ ఆశీస్సుల కోసం మీ ముందుకు వచ్చినటువంటి సోదరులు బత్తుల బలరామకృష్ణ గారికి, ఏపీఆర్ చౌదరి గారికి, వీరన్న చౌదరి గారికి, నాగేశ్వరరావు గారికి, పెద్దలందరికీ పేరు పేరున నా నమస్కారాలు తెలియజేసుకుంటూ, వేదిక ముందున్నటువంటి ఆత్మబంధువులందరికీ, ఎందరో మహానుభావులందరికీ వందనములు అంటూ మీ అందరికీ నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. సాధారణంగా రక్త సంబంధి చిరస్మరణీయులుగా మీరు ప్రతిష్ఠించుకున్నటువంటి నేపథ్యంలో మీరందరూ నాకు ఆత్మబంధువులే అని చెప్పి తెలియజేస్తూ మీ అందరికీ మరొకసారి నా నమస్కారాలు నేను తెలియజేస్తున్నాను. నాకంటే ముందు మాట్లాడినటువంటి వక్తలందరూ కూడా మీరు ఏదైతే ఘన స్వాగతాన్ని మాకు పలికారు, నిజంగా ఇది ఎన్నికలు నేపథ్యంలో మేము ఇక్కడికి వచ్చినట్టు కాదు, కానీ విజయోత్సవ సభకి నిజంగా మేము వచ్చినట్లు ఉన్నది, అది తలపిస్తుంది అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. అంటే ఇది శుభ సూచకం అని కూడా నేను భావిస్తున్నాను. మే 13ని ఎన్నికలు, జూన్ 4న ఫలితాలు వెలువడతాయి. ఆ ఫలితాలు ఎలాగుంటాయో మీరందరూ కూడా మాకు చవి చూపారు అని చెప్పి నేను భావిస్తున్నాను. ఈ సందర్భంలో మనం ఓటు వేయబోతున్నాం. మే 13వ తారీఖున మనం మన ఓటు హక్కును వినియోగించుకోబోతున్నాం. పెద్దలు చిత్తూరు రవీంద్ర గారు మాట్లాడుతున్నటువంటి సందర్భంలో ఇక్కడికి వచ్చి వారు ఈ గ్రామ పెద్దలతో మాట్లాడుతున్నటువంటి నేపథ్యంలో ఒక సోదరుడు తన దగ్గరికి వచ్చి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం చేసిందంతా తప్ప అని ఒక ప్రశ్న నాకు వేశారు అని చెప్పి పెద్దలు చిత్తూరు రవీంద్ర గారు చెప్పినటువంటి విషయం
మీరందరూ విన్నారు కూడా. అయితే ఉందో దానివల్ల నిజంగా మనందరికీ మంచి ఒనగారిందా అనేటువంటి విషయాన్ని ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కు రూపంలో మీ దగ్గర ఉన్నది. 5 సంవత్సరాలకు ఒక్కసారి ఎన్నికలు జరుగుతాయి. ఆ ఎన్నికల్లో మనకు కావలసినటువంటి ప్రజాప్రతినిధుల్ని ఎన్నుకోవచ్చు, మనకు కావలసినటువంటి పార్టీని అధికార స్థానంలో కూర్చోపెట్టనువచ్చు. కనుక మనం అందరం కూడా బేరీజ్ వేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ చూసినట్లయితే ఆంధ్ర రాష్ట్రం అంటే కేవలం మన తరం, మన తర్వాతి తరం, ఆ తర్వాతి తరం కాదు, ఆ పై తరం వారు పుట్టబోయేటువంటి తరానికి కూడా ప్రతి ఒక్కరి మీద 3 లక్షల అప్పు భారం ఉన్నది అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం చాలా ఉంది. అనేది ఇక్కడ జరగలేదు అనేటువంటి విషయం మనందరికీ సుస్పష్టంగా అర్థమవుతున్నటువంటి నేపథ్యం. అంటే భూమి కావచ్చు,